నమస్తే. వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. అయితే బయట సిట్యుయేషన్స్ అనేవి స్టాక్స్ మీద ప్రభావితం చూపిస్తాయి. అవునండి. అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలాంటి అంటే ఈ స్టాక్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిందంటారు? యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ మన స్టాక్ మార్కెట్ మీద ఏం ఎఫెక్ట్ పడలేదు. ఓకే. బికాజ్ ఇది చాలా గర్వించదగ్గ ప్రౌడ్ విషయం మనకి. ఎందుకంటే మన వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్‌కి సపోర్ట్ చేశారని ఇది వాళ్ళు ఇండైరెక్ట్‌గా చూపిచ్చారు. ఓకే. బికాజ్ వాళ్ళు సెల్ చేయలేదు, పానిక్ అవ్వలేదు. వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఇది మంచి పని జరిగింది. మనం వాళ్ళకి ఆన్సర్ చెప్పాము. వాళ్ళకి ఒక యెస్. సో, అని చెప్పేసి మన అసలు వాళ్ళు దేశంలో మొత్తం అందరూ గర్వంగా చెప్పుకుంటున్న మాట ఇది. ఇప్పుడు చూడండి నిజంగా మన వాళ్ళు అగెయిన్స్ట్ ఆర్ భయపడి ఉండుంటే మార్కెట్ కొలాప్స్ అయ్యేది నిన్న. ఓకే. మార్కెట్ కొలాప్స్ అవ్వలేదు. నిన్న హోల్డ్ చేసింది. పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అండ్ ఇవాళ కూడా సైడ్ వేస్‌గా ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు కంటిన్యూయస్‌గా మన మార్కెట్‌లో బయింగే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం సెల్ చేయలేదు. ఈవెన్ డిఐఎస్ అంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు కూడా ఏం సెల్ చేయలేదు. నిన్న ఇద్దరు బై చేశారు. అది కూడా మంచి క్వాంటిటీలో బై చేశారు. సో జనరల్‌గా అయితే యుద్ధం ప్రభావంతో నెక్స్ట్ ఏంటి అన్న ఇదిలో అయితే కొంచెం డల్ అయిపోయేది. యాక్చువల్లీ ఇది యుద్ధం కాదు కదండి. వాళ్ళు ఇచ్చిన అటాక్‌కి కౌంటర్ అటాక్. అవును. కాకపోతే తర్వాత వాట్ నెక్స్ట్ అనేది యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఒక ఆలోచన అవును అందరికీ. అవును. బట్ ఏంటంటే మన వాళ్ళకి ఇది ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే గవర్నమెంట్ పైన ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. మార్కెట్ ఏమీ కాదు అండ్ మనము అలాంటి సిచ్యువేషన్‌లో రాము అనే ఒక హోప్‌తో ఉన్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్‌లో ఇప్పటివరకు పడలేదు మనం. ఎప్పుడైతే ఏ రోజైతే పాక్ అటాక్ చేసిందో పాకిస్తాన్ మన మీద, ఆ రోజు ఒక రోజు కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. తప్పితే ఆ రోజు నుంచి ఇవాళటి వరకు కూడా మనకి మళ్ళీ ఏం సెల్లింగ్ చూడలేదు మనం. ఎవరు కూడా పానిక్ అవ్వలేదు. సో మార్కెట్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఓకే.